ఇందిరారెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్, ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ పడేసినప్పుడు హోమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అందరు ఎమ్మెల్యేలను పక్క తీసుకుపోయినప్పుడు, నువ్వు నాతో వస్తే హోమ్ మినిస్టర్ ఉంటావు, లేకపోతే హోమ్ మినిస్టర్ తీసేస్తానంటే, నేను హోమ్ మినిస్టర్ వద్దు ఏమొద్దు, నేను ఎన్టీ రామారావు నమ్ముకుని ఎన్టీ రామారావుతో ఉంటానున్న నాయకుడు ఇందిరారెడ్డి గారు. ఆ రోజు తెలంగాణ మూమెంట్ నడిపిస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిలిచి, నువ్వు నాతో నడువు, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి చెప్పి నేను తెలంగాణ ఇప్పిస్తానన్నప్పుడు రాజశేఖర రెడ్డితో నడిచారు. ఇందిరారెడ్డి గారు చనిపోయిన తర్వాత అదే తెలుగుదేశం నుండి, అదే చంద్రబాబు నాయుడు గారి నుండి పిలుపు వస్తే నాతో కలిసి పనిచేయండి అని ఆయన చెప్పి పంపిస్తే, మా ఆయన ఎక్కడున్నాడో నేను అక్కడే ఉంటానని చెప్పి రాజశేఖర రెడ్డి గారు వచ్చి మాట్లాడిన తర్వాత ఆయనతో కలిసి పనిచేసాను. 2014లో అనుకుంటాను, నా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదే, నా కొడుకుకి ఇచ్చినట్టే ఇచ్చి నాకు ఇవ్వకుండా వాడు గొంతు కోస్తున్నారు ఆ రోజు. కానీ ఒక్క మాట మాట్లాడలే కదా కాంగ్రెస్ పార్టీ గురించి, ఎందుకు ఇవ్వలేదని మాట్లాడలేదు కదా. నువ్వు హోమ్ మినిస్టర్ ఇచ్చినామని చెప్తున్నారు ఈరోజు, నాకు చాలా గొప్పగా చెప్తున్నారు హోమ్ మినిస్టర్ ఇచ్చి. కానీ నేను కూడా సర్వీస్ ఇచ్చిన పార్టీకి ఊరు తిరిగిన నేను పార్టీ స్ట్రెంగ్తన్ కావడానికి, ఏ లీడర్ కావాలంటే ఆ లీడర్ దగ్గర పరిగెత్తున్నాను నేను, నా పార్టీ గట్టిగా ఉండాలని పార్టీకి సర్వీస్ చేసినాను నేను. హోమ్ మినిస్టర్ ఇచ్చి నాకు ఏం ఫేవర్ చేసిండ్రమ్మా? జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయడానికో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికో నా మీద కేసులు పెట్టించారు కదా. ఆ రోజు ఏంటి రీజన్? నేను రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర ఉంటానని. కాబట్టి నా మీద కేసులు పెడితే ఎవరైనా నమ్ముతారని మమ్మల్ని పెట్టి జగన్ని కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కరోజైనా మాట్లాడినా నేను కాంగ్రెస్ పార్టీ గురించి? మీరు మేలు చేసినట్ట, నష్టం చేసినట్ట? జగన్ తర్వాత ఎక్కువ కేసులు ఉన్నాయని నా మీదనే 5 సిబిఐ కేసులు ఉన్నాయి నా పైన. ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గిఫ్ట్ కదా నాకు అది. ఒక్కరోజు మాట్లాడానా నేను కాంగ్రెస్ పార్టీ గురించి? ఇప్పటికీ నేను కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నాను. ఈరోజు ఒక్కరోజు సునీత దగ్గరికి పోయినందుకు నా మీద కేసులు అయిందని తెగ బాధపడిపోతుంది కదా ముఖ్యమంత్రి గారు. మరి ఏ తప్పు చేయను నన్ను ఈరోజు కోట్ల చుట్టూ తిప్పుతలేదా కాంగ్రెస్ పార్టీ? నా కాంగ్రెస్ పార్టీ మేలు చేసింది చాలా అని చెప్తుంది కదా. మరి ఈ నష్టం ఎవరు చూడాలి? 2014లో టికెట్ ఇవ్వకుండా నష్టం చేసింది మీరు కదా నా కుటుంబానికి. బట్ ఒక్క మాట మాట్లాడినా నేను